ఆఫ్ఘనిస్తాన్ సాయం కోసం ఎదురు చూస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 6 రోజుల్లో 3 సార్లు కూడా వరుసగా భూకంపాలు సంభవించాయి. దీంతో గ్రామాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. గ్రామాలు మొత్తం కూడా నేలమట్టం అయిపోయాయి. ఈ భూకంపం ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందంటే అక్కడ అసలు గ్రామం ఉందా, గతంలో ఎప్పుడో గ్రామం ఉండేదేమో, అంతరించిపోయిందేమో ఆ గ్రామం అన్న పరిస్థితులు మనకి గనక అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫోటోల్లో కానీ విజువల్స్లో కానీ మనం చూసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా నేలమట్టం అయిపోయి మొత్తం కూడా 25 గ్రామాలు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఎందుకంటే అక్కడ ఉన్నది తాలిబాన్ గవర్నమెంట్ని కేవలం మమ్మల్ని గుర్తించండి అంటూ తాలిబాన్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు వాళ్ళందరూ ఇండియాకి కూడా లేఖలు రాశారు. అయినప్పటికీ కూడా తాలిబాన్ గవర్నమెంట్ను ఏ దేశాలు కూడా గుర్తించలేదు. రష్యా తాలిబాన్ గవర్నమెంట్ను గుర్తించిన ఏకైక దేశం రష్యా మాత్రమే. ఇప్పుడు వాళ్ళు సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇండియా నుంచి వాళ్ళకి సాయం అందింది. అయితే యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు అప్లై చేశారు. మాకు సాయం కావాలి అని చెప్పి ఇంటర్నేషనల్ హెల్ప్ కోరుతోంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ హెల్ప్ను కోరుతోంది. అయితే ఈ యుఎన్లో 190కి పైగా దేశాలు ఉన్నాయి. యుఎన్ అయితే సహాయం అందించింది. ప్రాథమికంగానైతే $1.3 మిలియన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సాయంగా అందించింది. మరోవైపు భారత్ నుంచి కూడా మన సాయాన్ని పంపించడము జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఎంతటి ప్రభావం అంటే నిన్న రాత్రి కూడా 5.9 మ్యాగ్నిట్యూడ్తో అయితే భూకంపం వచ్చింది. ఇలా 3 సార్లు, ఒకటేమో 7.25 మ్యాగ్నిట్యూడ్తో రావటం, ఇలా 3 సార్లు నిన్న రాత్రి భూమి స్తంభించింది. ఇలా ఈ 6 రోజుల్లో కూడా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి కంటిన్యూస్గా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. మొదటిసారి అంటే ఈ 6 రోజుల్లో మొదటిసారి వచ్చినప్పుడే భూకంపము 6 తీవ్రతతో రావటం జరిగింది. అప్పుడే ఒక గ్రామం కూడా నేలమట్టం అయిపోవటము, వాటి కింద శిథిలాల కింద జనాలు చిక్కుకుపోవటం. మరోవైపు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు సహాయం అందించడం కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. ఒక గ్రామమే నేలమట్టం అయిపోతే ఎన్ని శిథిలాల కిందని జనాలు చూస్తారు. ఆ శిథిలాలన్నీ తొలగించి అక్కడ వాళ్ళని తీసి ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక వ్యక్తికి, ఎందుకంటే తొందరగా కూడా అక్కడ వెహికల్స్ వెళ్ళేది లేదు. ఎందుకంటే మార్గం అంతా కూడా అక్కడున్న రాళ్ళు ఇవన్నీ పడిపోయి కూడా ఆ మార్గం వెహికల్ వెళ్ళటానికి కూడా దారి లేదు. రోడ్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆ గల్లీలు కానీ ఆ లైన్స్ కానీ ఇళ్ల మధ్యలో ఉన్న చిన్న దారులు ఏవైతే ఉంటాయో అవి కూడా క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి ఇంటికి చేరి సహాయం అందించాలంటే చాలా టైం పడుతుంది. దీంట్లో ఏంటంటే సహాయం కోసం ఎదురు చూస్తూ ఆ శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళు ఆ ఆశతోనే ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి, ఒక దుర్భర పరిస్థితి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొని ఉంది. రాజధాని కాబూల్కి 120 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపాలనే సంభవించే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం స్వల్ప వ్యవధిలో 3 సార్లు కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ 3వ వచ్చిన భూకంపంలో 3 సార్లు ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 3 గంటల 16 నిమిషాలకి 4.9 తీవ్రతతో, మరలా 7 గంటలకి 5.2 5.2 తీవ్రతతో మ్యాగ్నిట్యూడ్తో రావటం జరిగింది. మరలా వెంటనే 7 గంటలకు వచ్చింది. ఇంకా 7 గంటల నుంచి 46 నిమిషాలు, 1 గంట కూడా సమయం లేదు. మరలా కూడా అసలు భూకంపం వచ్చిందని వాళ్ళు కోలుకొని పక్కకు వచ్చేలోపు 46 నిమిషాల్లో మరలా కూడా 4.6 తీవ్రతతో మరలా ప్రకంపనలు వచ్చాయి. ఇక గురువారం రాత్రి కూడా భూమి 2 సార్లు కంపించినట్లుగా అక్కడ అధికారికంగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ భూకంపాలతో వందలు కాదు వేల సంఖ్యలోనే చెప్పాలి. అసలు నిజం చెప్పాలంటే ఇల్లు నేలమట్టం అయిపోయాయి. భవనాలు కుప్పగూలిపోయాయి. గత ఆదివారం సంభవించిన భూకంపం వల్లైతే 2500 మంది గాయపడ్డారు. దాంట్లో దాదాపుగా కూడా 1700 మంది వరకు కూడా చనిపోయారు. ఇలా అంటే ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో ఇలా కంటిన్యూస్గా భూకంపాలు వస్తూ ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కాదు, గత సంవత్సరంలో కూడా వచ్చింది. గత సంవత్సరంలో కూడా రావటము భూకంపాలు, అప్పుడు కూడా 5.9 మ్యాగ్నిట్యూడ్తో రావటము, అప్పుడు 1000 మంది చనిపోవటం, 3000 మంది ఇంజూర్ అవటం. దానికి ముందల సంవత్సరంలో కూడా వచ్చింది. అప్పుడు కూడా ఎప్పుడు భూకంపాలు వచ్చినా కానీ వేలల్లో అక్కడ ప్రాణ నష్టం ఉంటుంది. మరలా వేలల్లో కూడా గాయపడిన వారు ఉంటున్నారు. ఇల్లు నేలమట్టం అయిపోవటము, ఇటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఇలాంటి భూకంపాలు రావటం వల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా ఎదగలేని పరిస్థితి. ఇటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొని ఉన్నాయి. ఈ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత అని చెప్పాలి. అయితే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు ఇంతగా రావడానికి కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తరచుగా కూడా భూకంపం వచ్చే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు
ఇండియన్ టెక్టానిక్ ప్లేటు, యురేనియన్ టెక్టానిక్ ప్లేట్, ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ కలిసే ప్రాంతంలోనే ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది. అందుకే ఇక్కడ తరచుగా కూడా మన టెక్టానిక్ ప్లేట్స్ అంటే టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు కూడా అవి సర్దుకుంటూ ఉంటాయి, లోపల భూమి లోపల సర్దుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ ప్రకంపనలు భూమి పైకి వచ్చి దాని ద్వారా ఇప్పుడు ఏంటంటే కొంతవరకు సర్దుకున్నప్పుడు ఎక్కువగా కూడా ఇప్పుడు మన ఇండియా కింద టెక్టానిక్ ప్లేట్స్ చూసుకున్నా కానీ భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ మరికొన్ని ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు చిన్న సర్దు జరిగినప్పుడు అది భూమి పైభాగం వరకు కూడా రానప్పుడు ఆ భూకంపాలు అనేవి రావు. కానీ ఇదేంటంటే ఈ ఇండియన్ టెక్టానిక్ ప్లేటు, యురేనియన్ టెక్టానిక్ ప్లేట్ కలిసే ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ ఉండటం వల్ల ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడైతే సర్దుకుంటాయో అప్పుడు ఈ భూకంపాలు అనేవి కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఈ ఆఫ్ఘనిస్తాన్ లొకేషన్ కూడా టాప్లో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లొకేషన్ టాప్లో ఉండి ఇటు ఇండియన్ టెక్టానిక్ ప్లేటు, యురేనియన్ టెక్టానిక్ ప్లేటు కలిసే ప్రాంతంలో ఉండటం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో తరచుగా కూడా భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఈ భూకంపాలు అనేవి వాళ్ళకి తీరని నష్టాన్ని మిగులుస్తూ ఉన్నాయి. ప్రాణ నష్టము, తీరని ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, కోలుకోలేని ఆస్తి నష్టము, ఈ రెండు కూడా సంభవిస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ను కూడా మిగిలిన ఎక్కువ దేశాలు గుర్తించలేదు. రష్యా గుర్తించింది. మరోవైపు యునైటెడ్ నేషన్ని వాళ్ళు ఆర్థిక సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. ఆర్థిక సహాయం కావాలి అని చెప్పి అర్థిస్తూ ఉన్నారు. వాళ్ళకి అనేక ఫెసిలిటీస్ ఈ టైంలో కావాలి. వాళ్ళకి పక్క దేశాలు కూడా డెఫినెట్గా కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. పక్క దేశాల నుంచి ఫోర్సెస్ కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ ఇంకా కూడా తాలిబాన్ గవర్నమెంట్ ఇంకా కూడా సుస్థిరంగా ఏర్పడలేదు. సుస్థిరత అనేది అక్కడ లేదు. ఇంకా కూడా ఫుల్ ప్లెజ్డ్గా గవర్నమెంట్ అనేది కూడా సుస్థిరంగా లేదు. కొత్త రూల్స్ అక్కడ వస్తూనే ఉన్నాయి మహిళలకు సంబంధించి, కానీ ఇంకా రూల్స్ అక్కడ ఇంకా కొత్త వస్తూనే ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి భూకంపాలు సంభవించడం అయితే వాళ్ళకి ఇప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రాపర్ బలగాలు, ఆర్మీ బలగాలు కూడా ప్రాపర్గా లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఈ భూకంపాలలో ఇప్పటికే యునైటెడ్ నేషన్ ఎమర్జెన్సీ ఫండ్స్ని రిలీజ్ చేసింది. $1.3 మిలియన్ ప్రాథమిక సాయంగానైతే ఇప్పుడు అందించింది. మరోవైపు భారత్ నుంచి కూడా మనం కొంత సాయాన్ని అందించాము. సో ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇప్పుడు ఒక దుర్భర భయంకరమైన పరిస్థితుల్లో ఉందనే చెప్పాలి. అక్కడ జనాలందరూ కూడా, అక్కడ ఉన్న జనాలు ఇప్పుడు ఒక సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళని అంబులెన్స్లో వాళ్ళకు ఒక వైద్య సాయం అందాలి, వాళ్ళకు ఒక వైద్య సహాయం అందాలి. దాంతోపాటు ఇప్పటికే కూడా ఈ 3 రోజులుగా సంభవిస్తున్న భూకంపాలకి వాళ్ళు ఇల్లును కోల్పోయారు. వాళ్ళకి కనీసం ఉండటానికి ఇప్పుడు ఒక ఇల్లు లేదు. సరే, ఒక 2-3 ఇల్లు కూలిపోతే పక్క ప్రాంతాల్లోనే అలా ఉండవచ్చు, కానీ గ్రామాలే నేలమట్టం అయిపోయాయి. 25 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఇటువంటి దుర్భర పరిస్థితిలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయితే సాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. యుఎన్ని అర్జిస్తూ ఉంది తమకు సాయం అందించాలని చెప్పి. యుఎన్ కూడా $1.3 మిలియన్ ఇప్పటికైతే అందించడము జరిగింది. ఇండియా నుంచి కూడా సహాయం అందింది. మరికొన్ని ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్తాన్కి సహాయం అందుతూ ఉంది. అక్కడ కూడా అందరూ కూడా ఉండి ఇప్పుడు అక్కడ ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మరణాల సంఖ్య పెరుగుతుంది అని చెప్పి కూడా ఒక అంచనా ఉంది. కాబూల్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోనైతే ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.